సమస్యల పరిష్కారానికి ఉద్యమాలే శరణ్యమని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి సింగరేణి కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. శుక్రవారం ఉదయం జీడీకే 193 ఇంక్లైన్ పై ఫిట్ సెక్రటరీ దాసరి సురేష్ అధ్యక్షతన జరిగిన గేట్ మీటింగ్కు రాజారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సింగరేణి చరిత్రలో పోరాటం చేయకుండా ఏ హక్కు రాలేదని గుర్తు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో కొంతమంది చేస్తున్న గ్లోబల్ ప్రచారం పోరాటాల చరిత్రకు విరుద్ధంగా ఉందని విమర్శించారు. తాము పోరాడితేనే హక్కులు వచ్చాయని చెప్తున్న గుర్తింపు సంఘం నాయకులు ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలో పెట్టిన సింగరేణి కార్మికుల సొంతటి పథకం అమలుపై ఎందుకు పోరాటం చేయడం లేదని ప్రశ్నించారు. సింగరేణి కార్మికుల సమస్యలపై నిత్యం పోరాటం చేయడమే సిఐటియు లక్ష్యమని, కార్మికులకు సొంతటి పథకాన్ని సాధించే వరకు పోరాటం ఆపేదే లేదని స్పష్టం చేశారు. కార్మికుల మాదిరిగా కార్మిక సంఘాలు కూడా పోరాటాలకు కలిసి రావాలని కోరారు. సొంతింటి పథకం అమలయ్యే విధంగా కోల్బెల్ట్ ఎమ్మెల్యేలు కూడా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. ఉత్తమమైన ఆ సమావేశం అది మనకేమైనా హక్కులు వచ్చేది ఉంటే యాజమాన్యం కొట్లాడే ఒక అసెంబ్లీ లాంటి సమావేశం అది. వాళ్ళ నాయకత్వం అంతా ఉంటుంది, సింగరేణి యాజమాన్యం అంతా ఉండే మీటింగ్ అది. దాంట్లో నువ్వు ఎట్టి డిమాండ్లలో నీ మేనిఫెస్టో ఉందా? ఎన్నికల కన్నా ముందు మనం పెట్టే మేనిఫెస్టోలో అందరు కాపీ కట్టింది. 4 సంవత్సరాల కింద మనం ఆమరణ దీక్ష చేసి రకరకాల పోరాటాలు చేసి సొంత ఎన్నికలు చేస్తుంటే, బినామీ పెళ్లి చేస్తుంటే, క్యాడస్టిమల్ చేస్తుంటే, లేదా కార్మికుల నివాస ప్రాంతాల సమస్యలు చేస్తుంటే మనం అవహేళన చేసిన కార్మిక సంఘాలు సొంతిల్లా సింగరేణి సాధ్యమైద్దా అని చెప్పిన వాళ్ళు ఎందుకు పెట్టింది మేనిఫెస్టోలో సొంతిల్లు కార్యక్రమం ఇప్పిస్తామని అడుగుతున్నాను నేను. రాజకీయ కాంగ్రెస్ పార్టీతో సహా మొత్తం మంది కూడా గద్దెలనే చెప్పినా చెప్పలేదా? అంటే ఈ 10 మాట చెప్తేనే ఓట్లు వస్తాయని కాపీ కొట్టి అన్ని పెట్టినావు, పెడితే పెట్టావు. చాలా సంతోషం. రాదన్న నోటితోటే మేము ఇప్పిస్తామని చెప్పించినాం. అదే ఒక అడుగు సిఐటి ముందుకెళ్ళింది, గుర్తుపెట్టుకోండి. ఒక అడుగు మనం ముందుకు వేసినాం. మన కోరిక కూడా అదే, మనమే ఇప్పిస్తాం, మనమే కొట్లాడతాం, మనం ఏదో భూములు వస్తాం సిఐటి అనేది చెప్పలే. కార్మికులందరూ కోరుకుంటే ఏ ఎక్కైనా హత్తది అని చెప్పడం కోసం మేము ముందు ఎజెండా పెట్టినాం. ఈ ఎజెండా సక్సెస్ అయింది. రేపు మాపు ఇళ్ళు వస్తాయి, గ్యారెంటీ మీకు హామీ ఇస్తా ఉన్నాం. అందరూ అనుకుంటున్నారేమో ఇళ్ళు వస్తాయో రావో, సిఐటి వాళ్ళు కార్మికులు పైసా పెట్టకుండా, ప్రభుత్వం పైసా పెట్టకుండా, యాజమాన్యం పైసా పెట్టకుండా 20 లక్షలు 30 లక్షలు ఇల్లు వస్తుంది, ఎట్లా వస్తుంది అనుకుంటారేమో. వచ్చి తీరుతుంది చెప్పదలుచుకున్నా. ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి మీకు హామీ ఇస్తా ఉన్నాం. మనమేం గెలిచలేము, మనదేం ప్రభుత్వం కాదు, మీ అండదండలతో గెలుస్తాం. ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. 2025, 26లోనో ప్రభుత్వం ఇక తప్పదు. ఇవ్వకపోతే కేసీఆర్ కూర్చున్న కాడే నువ్వు కూర్చుంటావు, ఇవ్వకపోతే టీజీపీ కేసు కూర్చున్న కాడే నువ్వు కూర్చుంటావు. గ్యారంటీ చెప్తాను నేను. ఎందుకు రాదు? మనం అడుక్కుంటున్నామా? మనం ఎవరైనా దయాదాక్షిణ్యంగా ఉంటున్నామా? మన లక్షల రూపాయలు పోతున్నాయండి. 1000 కోట్ల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాం గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్. 100 కోట్ల రూపాయలు సంవత్సరం డివిడెండ్ల కింద రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తున్నాం. దాంట్లో వాటా 1000 కోట్ల రూపాయలు ఇస్తున్నాం. మన మిగిలిన డబ్బులన్నీ రాష్ట్ర ప్రభుత్వం వాడుకుంటుంది. యాజమాన్యానికి రకరకాల పేర్లతోటి మన కార్మికుల వేతనాలు కట్ అవుతున్నాయి. మీకు 100 సార్లు చెప్పినాం, నేను మళ్ళీ ఒక్కసారి చెప్తున్నా. ఇప్పుడేమి ఎన్నికలు కాదు, ఎన్నికల ముందు చెప్పినా, ఇప్పుడు చెప్తున్నా. వెల్ఫేర్ ఆఫీసర్ గారు ఉంటే ఇక్కడ ఫామ్ 16 ఇచ్చేది పాటు ఫామ్ 12B అని అడుగుతున్నా. ఫామ్ 12B తీసుకుంటే నేను చెప్పే చరిత్ర అంతా బయటపడుతుంది. నోట్ చేసుకుని అందరు. నీకు క్వార్టర్ కుక్కర్కి ఇచ్చిన అనుకుంటున్నావు. మాకు నీళ్లు ఫ్రీయే, మాకు కరెంట్ ఫ్రీయే, మాకు క్వార్టర్ ఫ్రీయే, మాకు హాస్పిటల్ ఫ్రీయే, మాకు బాగా పెట్రోల్ ఫ్రీయే అన్నీ అనుకుంటున్నావు కదా. ఏది ఫ్రీ కాదు, గుర్తుపెట్టుకో. అనంతరం గని మేనేజర్కు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు మేదరి సారయ్య, ఆరేపల్లి రాజమౌళి, మెండే శ్రీనివాస్, తోట నరహరిరావు, సిహెచ్ వేణుగోపాల్ రెడ్డి, ఏ శంకరన్న, దాసరి సురేష్, ఈదుల సాగర్, పెద్దపల్లి శశికిరణ్, శ్రావణ్ కుమార్, నీలి రాజయ్య, జనార్దన్, ప్రవీణ్ కుమార్, జి జనార్దన్ రెడ్డి, కోమరయ్య, సందేప్, రవీందర్ రెడ్డి తదితరులతో పాటు అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.